హాయ్ అండి, వెల్కమ్ టు చరణ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజైతే మే 13 తెలంగాణలో ఎంపీ ఎన్నికలు అయితే ముగిస్తుందండి. ఎంపీ ఎన్నికలు అంటే ఒక దేశాన్ని ప్రధానిగా నిలబెట్టే ఎన్నికలండి. ఒక దేశంతో సత్సంబంధాలు ఎలా నెరవేర్చాలి, ఒక దేశంతో దౌత్య సంబంధాలు ఎలా నెరవేర్చాలి, ఒక దేశంతో ఆర్థిక సంబంధాలు ఎలా నెరవేర్చాలి, ఒక దేశానికి ఇంకో దేశానికి శాంతి సంబంధాలు కానీ, ఒక దేశానికి ఇంకో దేశానికి సరిహద్దు సమస్యలు కానీ, ఒక దేశంతో ఇంకో దేశానికి ఉన్న సమస్యలని పరిష్కరించాలి, ఒక దేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను పరిష్కరించాలి, ఒక దేశాన్ని కాపాడాలి, ఒక దేశానికి ఒక దేశం ఒక గుప్పిట్ల ఒక మన ఇంట్లో ఒక నాన్న లెక్క అనే ఆ వ్యవస్థ ఎన్నికలు ఎంపీ ఎన్నికలండి. ఆ ఎన్నికలు తెలంగాణలోనే ప్రశాంతంగా అయితే జరిగినాయండి. ఎక్కడ ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా జరిగినాయండి. ఆ ఎన్నికల రిజల్ట్స్ కానీ, ఎగ్జిట్ పోల్స్ కానీ ఎవరు గెలుస్తారు, ఇట్లా కాంగ్రెస్ గెలుస్తుందా, అటు బీజేపీ గెలుస్తుందా, ఏది గెలుస్తుందా అనేది మనం మరికొన్ని రోజులు వేచి చూడాలండి. కొన్ని పోల్స్, ఎగ్జిట్ పోల్స్ గిట్ట చెప్తున్నాయి. అవేవి ఇంకా పర్టికులర్లీ కానీ అవేవి ఇంకా అంత నీతిగా అయితే లేవండి. వాటి గురించి నేను చెప్తాను. కానీ నిజాయితీగా ఏవి లేవు. ప్రజెంట్ అయితే ఎన్నికలు అయితే ప్రశాంతంగా జరిగినాయి. రేపు కదండి, మనకు ఒక June 4 వరకు రిజల్ట్ కోసం అయితే వెయిట్ చూడాలి. ఏదేమైనా కానీ ఒక దేశాన్ని శాసించే ఒక అధినేతను ఎన్నుకునే ఎన్నికలు దేశంలో ప్రశాంతంగా జరిగినాయి. అదొక ప్రజాస్వామ్యానికి ఒక అనుకూలంగా అయితే ఉన్నదని నేనైతే భావిస్తున్నానండి. ఏదేమైనా సరే రేపు అయితే ఒక మంచి వీడియోతోటి ఎగ్జిట్ పోల్స్ వీడియోస్ కాకుండా నాకు తెలిసిన వీడియోతోటి ఏది గెలుస్తుంది, ఏది సీట్లు వస్తాయి తెలంగాణలో అనే విధంగా ఒక వీడియో అయితే రేపు చేస్తానండి. ఏదేమైనా కానీ ఒక దేశ అధినేతను ఎన్నుకునే విధానం, ఎన్నికల్లో జరిగిన విధానం అయితే నాకు నచ్చిందండి, బాగుందండి. ఓకే అండి, గుడ్ బై.